అందరికీ నమస్తే. నేను గరడేపల్లి సత్యనారాయణ. ఈ సమాజ అభివృద్ధిలో 100కి 50% ఉన్నటువంటి ఇటు బాలికలు కానీ అటు మహిళలు కానీ సమ ప్రాధాన్యత ఉందనేది మనం చెప్పుకోక తప్పదు. దీనికి సంబంధించిన అంశాలకు సంబంధించి జెండర్ ఈక్వాలిటీ కోరుతున్నాను. ఇప్పటికే భారత పార్లమెంట్లో 33% రిజర్వేషన్స్ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ పెట్టినటువంటి బిల్లుకి అన్ని పార్టీల మద్దతు కూడా ఉన్నది. సరే, అందులో మళ్ళీ బీసీకి సంబంధించి బీసీ మహిళలకు సంబంధించి ఓటా ఇవ్వమని కూడా అడుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా దేశాభివృద్ధిలో కానీ రాష్ట్రాభివృద్ధిలో కానీ ముఖ్యంగా దేశాభివృద్ధి అన్నాం. దేశాభివృద్ధిలో ముఖ్యంగా సగం జనాభా కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఉత్పత్తి రంగంలోకి వస్తూత్పత్తి రంగంలోకి అటు వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక కానీ ఏ రంగమైనా కానీ వాళ్ళని పనిలోకి తీసుకురాగలిగితే ఇంకా ఎక్కువ సంపదను సృష్టించవచ్చు, ఎక్కువ వస్తూత్పత్తిని చేయొచ్చు, ఎక్కువ పంటలు పండించవచ్చు. తద్వారా దేశం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నది. ఇప్పటికీ 46 నుంచి 80 మధ్యనే అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉన్నది. మహిళలు శ్రమ ఉత్పత్తికి సంబంధించి 100 మంది మహిళలు ఉంటే 46 నుంచి 80 మధ్య పైకి కిందికి అప్ అండ్ డౌన్ అవుతుంది. అది షేర్ మార్కెట్ లాగా బీపీ లాగా. సో అందుకోసం వీళ్ళని ఎక్కువ ఉత్పత్తి రంగంలోకి అభివృద్ధి చెందిన దేశాల్లో 100కి 80 నుంచి 90% మంది పైగా మహిళా రంగాలు అటు బాలికలు కానీ మహిళలు కానీ పనిచేస్తున్నారు. తద్వారా వాళ్ళు పనిచేయడం వల్ల వస్తూత్పత్తి జరుగుతుంది, కుటుంబ ఆదాయాలు పెరుగుతాయి. కుటుంబ ఆదాయాలు పెరిగినప్పుడు ఆ విధంగా ఆ కుటుంబం కానీ అది దేశం కానీ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవైపు ఆదాయం పెరుగుతూ ఉంటుంది, రెండో వైపు దేశం అభివృద్ధికి కూడా బాటలు పడతాయి. కాబట్టి ఆ వైపుగా మనం ఇన్వాల్వ్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే, వాళ్ళని చైతన్యవంతులు చేయడానికి బాధ్యత అయితే దీర్ఘకాలిక ప్రణాళికలతోనే ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని విషయాలు చూసినప్పుడు, కొన్ని విషయాలు చదివినప్పుడు ఒళ్ళు గొదరు వస్తాయి, భయపడాల్సి వస్తూ ఉంటుంది. 2024 ఒక ఐక్యరాజ్య సమితి వాళ్ళ లెక్కల ప్రకారం 2024 122 మిలియన్ల మంది మహిళలు పాఠశాలకు దూరంగా ఉంటున్నారట. సో చూడండి, వివక్ష అనేది జరుగుతుంది. ప్రాథమిక విద్యలో 49% దేశాలు మాత్రమే లింగ సమానత్వాన్ని సాధించాయి. 49% దేశాలు మాత్రం లింగ సమానత్వాన్ని సాధించాయి. 42% దేశాలు దిగువ మాధ్యమిక విద్యలో లింగ సమానత్వాన్ని సాధించాయి. ఉన్నత మాధ్యమిక విద్యలో 24% లింగ సమానత్వం ఉంది. భారతదేశంలో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషనల్ ఆల్ ఇండియా సర్వే అండ్ హైయర్ ఎడ్యుకేషన్ డేటా ప్రకారం 2021-2022 ప్రకారం ఉన్నత విద్యలో మహిళల్లో స్థూల నమోదు ఉత్పత్తి 28.5%, అంటే 30% కూడా రాలేదు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి. పురుషుల నిష్పత్తిది 28.3 కంటే కొంచెం ఎక్కువ ఉన్నది. సో అంటే ఎడ్యుకేషను అంటే ఉద్యోగాలు రాకపోవటం అంటే ప్రధానమైన కారణం. చదువుకు సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ ఇబ్బంది. రెండోది ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. పనికి పోతే ఏ రోజు డబ్బులు ఆ రోజుకు వస్తేనే మూడులో ప్రజలు ఉన్నట్టు పరిస్థితిని చూస్తున్నాం. ఇంకా ముఖ్యంగా బాల్య వివాహాలు సమాజానికి గొడ్డలు పెట్టిగా తయారైన వాళ్లే పిల్లలైతే వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ వాళ్ళు తల్లులు అవుతూ ఉన్నారు. అదొకటి దేశానికి సవాలుగా ఛాలెంజ్గా ఉందని చెప్పొచ్చు. బాల్య వివాహాలు చేసినటువంటి వాళ్ళ మీద సంబంధించిన అధికారుల మీద చర్య తీసుకుంటా ఉన్నారు. తీసుకోండి, అభ్యంతరాలు. సో ఆ పెళ్లి చేసిన అమ్మా నాన్న మీద, అత్తమామ మీద, బంధువుల మీద కూడా కేసులు పెట్టండి. పేడ ఎరగడైపోద్ది. మళ్ళీ ఎవడు పడితే కూడా ఆ బాల్య వివాహాల దగ్గరికి పోయి ఆశీర్వదించడానికి పోరు. ప్రభుత్వ చట్టాలు ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి సలహా ఇస్తూ ఉన్నాం. సో అందుకోసం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది అంటే లింగ సమానత్వం అంటే చదువు ద్వారా వస్తే, ఆర్థిక సాధికారత ద్వారానే ఇది వస్తుంది. బాలికలు, బాలలు, లేకపోతే మహిళలు, పురుషులు అనే జెండర్ ఈక్వాలిటీ ఏదైతే ఉన్నదో అది చదువు ద్వారా, సంపాదన ద్వారా మాత్రం వస్తుందనేది నా అనుభవంతో చెప్తున్నాను. నేను చదువుకున్నది, చాలామంది పెద్దలతో మాట్లాడినప్పుడు మాత్రం నాకు అవగతమైంది మాత్రం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో అందుకోసం ఇక్కడ మనం చూడాలి, ఇవన్నీ దేశాన్ని లేకపోతే సమాజాన్ని, ప్రపంచాన్ని శాసించే ఉన్నాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. అది బాలికలు కానీ మహిళలు కానీ ట్రాఫికింగ్ అంటే అక్రమ రవాణా చేసి ఎక్కడికో అమ్మేస్తున్నారు. పిల్లలైతే బెగ్గింగ్ చేస్తున్నారు. అదే మహిళల్ని అక్రమ రవాణా చేసినప్పుడు వీళ్ళు ప్రాస్టిట్యూట్ కేంద్రాలకి లేకపోతే కొంతమంది ధనిక వర్గాలకు సంబంధించి 2వ సెటప్, 3వ సెటప్, 4వ సెటప్ లాగా, లేకపోతే అదొక సంబంధించినటువంటి వాళ్ళు ఏదో వస్తువుల్లాగా వాడుకునే వాళ్ళలాగా, నేను వర్డ్ చెప్పడం కష్టంగా ఉంది, అట్లా అర్థమవుతుందని భావిస్తూ ఉన్నాను. ఆ విధంగా ఇది చేస్తూ ఉన్నారు. అందుకోసం బలమైనటువంటి ఎడ్యుకేషన్ని, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా అటు బాలికలు, మహిళలు డెవలప్మెంట్ అవుతారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వీటన్నిటిలలో బాలికలు, యువతులు, మహిళలు వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం ద్వారా ఇంకా మెరుగైన భవిష్యత్తుని వాళ్ళ దేశం రావచ్చు. పురుషులకు సంబంధించి కొంచెం ఎక్కువ రైట్స్ ఉన్నాయి దేశంలో కానీ ప్రపంచంలో కానీ. దీనికోసం బాలికలు, మహిళలకు సంబంధించి చెప్తా ఉన్నాను. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, సో మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవాలంటే బాలికలు అంటే ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు. ఇలాంటి పిల్లలంతా రేపటి పెద్దలు అవుతారు.
సరే ఎల్లుండి వృద్ధులు అవుతారని షటైర్లు వేస్తుంటారు మా ఫ్రెండ్స్. సరే వాళ్ళ పిల్లలు ఒక తరం తర్వాత ఒక తరం ఇక్కడే 1000 ఏళ్ళు అందరం 1000 ఏళ్ళు బతకడానికి అమృతం దాగే జీవించట్లా. ఎవరైనా 100 సంవత్సరాలు మనం ఉన్నప్పుడు మన కర్తవ్యాలు ఎంత మట్టికి నిర్వర్తించడం అనేది ఇది. సో సమాజ నిర్మాణం కోసం మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా న్యాయం ధర్మం అనేది ఒకటి ఉంటుంది. వాటిని పాటిస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలని ఏదైతే ఉన్నదో బాలికా సాధికారిత, యువతీ సాధికారిత, అదేవిధంగా మహిళా సాధికారితకు సంబంధించినటువంటి ఈ అంశాల మీద మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనాలి మిత్రులారా, పెద్దలారా.